నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. క్షేమ సమాచారాలని కనుక్కున్న సీఎం ఆరోగ్యం కాపాడుకోవాలని సీఎం సూచన. యూనివర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు చేపట్టామని మంత్రి లోకేష్ వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏఈలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. జడ్జి ఎదుట బోరును విలిపించిన సినీ నటుడు పోసానికి దక్కని ఊరట. పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని చంద్రబాబు ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు. పిల్లలేం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలని గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్ళని సందర్భంగా సీఎం తెలిపారు. ఎంతో ఎమోషన్గా ఉండేవారంటూ నాటి ఘటనల్ని ప్రస్తావించారు. 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడటం తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేది తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనే అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికీ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. Examination centers were chosen by collecting bribes from colleges for distance education. ఇంకో పక్కన పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడైన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టులో చుక్కెదిరింది. జడ్జి ఎదుట బోరున విలపించిన పోసానికి 14 రోజుల రిమాండ్ తప్పలేదు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరొక షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. గుంటూరు సిఐడి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ని కొట్టివేయాలని ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ని
హైకోర్టు కొట్టివేసింది. మరొకవైపు కర్నూలు నుంచి గుంటూరుకి పోసానిని తీసుకువెళ్లిన పోలీసులు ఆయనను సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనల సమయంలో జడ్జి ఎదుట పోసాని బోరున విలిపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. ఇరువైపు వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్సును పునరుద్ధరించడాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తుండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి 1వ డివిజన్ ప్రాంతంలో గల మధురానగర్, పప్పులం మిల్ సెంటర్, రైల్వే ట్రాక్ ఏరియా, గుణితల నుంచి రామవరపాడు వెళ్లే సర్వీస్ రోడ్డు, కార్మల్ నగర్, విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పరిసర ప్రాంతాల్ని పర్యటించి పరిశీలించారు. కార్పొరేటర్తో 1వ డివిజన్లో ఉన్న సమస్యల్ని మొత్తం తెలుసుకుని ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల సమస్యల్ని తెలపగా అధికారులు ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పర్యటించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని, రోడ్లను, స్ట్రీట్ లైట్లను తదితర మౌలిక వసతులు అన్నీ కల్పించి 6 నెలల్లో ఆ కాలనీ అభివృద్ధి పరిచేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఖాళీ స్థలాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, యజమానులకి నోటీసులు జారీ చేసి వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, దాన్ని ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. చాలని గౌరవ వేతనంతో పశువైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఏఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా 25,000 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. పశువైద్య విద్యార్థులకి స్టైఫండ్ పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పశువైద్య విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకి ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ గత 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గౌరవ వేతనం పెంచలేదని, ప్రస్తుతం ఇస్తున్న 7,000 కూడా సరిగ్గా అందటం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలోచన చేయాలి. ఇవాళ మరి వాళ్ళకి ఆ పశువులు పాలివ్వాలంటే అదేవిధంగా భీకరమైనటువంటి వాటి కూడా వైద్యం చేయాలి. ఆ రకంగా అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఎండైక్ సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 39 రోజులుగా మా స్టైఫండ్ విషయంలో నిరవధిక సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా స్టైఫండ్ అనేది 2013 నుంచి అలాగే 7,000 దగ్గర ఆగిపోయింది. మిగతా మాతో పాటు సమానంగా ఉండే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్ కోర్సులు చూసుకుంటే వాళ్ళ స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందండి. మేము కూడా వాళ్ళతో సమానంగా మాకు స్టైఫండ్ పెంచాలని చెప్పి అని కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే 7,000 కూడా స్టైఫండ్ నెల పడడం లేదు. అందులో కూడా ఇచ్చే 7,000 సరిగ్గా ఇవ్వట్లేదు. మా స్టైఫండ్ పెంచి సమానంగా ఆన్ పార్ విత్ మెడికల్ స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేల మీద ఎన్నో జీవాలు ఉన్నాయి, వనంలో కొన్ని, జనంలో కొన్ని, ఆరోగ్యానికి ఆహారంగా కొన్ని. కానీ వాటన్నిటికీ భరోసాగా ఉండేది మా పశు వైద్యం. వెలకట్లేని పశు వైద్య విలువలను మా ప్రాణంగా భావించి, స్టెథోస్కోప్ ని కంఠాభరణంగా భావించి మేము ఆ వృత్తి ధర్మాన్ని ఎన్నుకుని ఇక్కడ నుంచొని ఉన్నాము. ఈ రోజు న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చాము. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫ్రమ్ ద పీపుల్ అని ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ గవర్నమెంట్ ప్రజల కోసం ఉంది అని నమ్మి, అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇంతకు ముందు కూడా స్టైఫండ్ విషయంలో ఇలాగే స్ట్రైక్ చేశామండి. అప్పటి అనిమల్ హస్బెండరీ మినిస్టర్ సుధీర్ అప్పలరాజు గారు వచ్చి
మీరు చెప్పిన వాటన్నిటిని మేము పరిష్కరిస్తాము అని చెప్పిన మాట ఇచ్చి చేసిన నిమ్మరసం పెట్టి వెళ్ళిపోయారు. మారీచుడు మాయలాగా మాకు న్యాయం జరగలేదు, అలానే ఆగిపోయింది. అదే అపనమ్మకంతో ఈ స్ట్రైక్ ను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వల్ల మా విలువలను మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తుందని, ఆన్ పార్ విత్ మెడికల్ మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే హిమాచల్ ప్రదేశ్ 2023 కోర్టు కేసు చూసుకుంటే అందులో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటే చెప్పింది కేవలం వాళ్ళు పశువులను ట్రీట్ చేసిన ఒక్క రీజన్ తో వారికి మెడికల్ వాళ్ళకి వ్యత్యాసం చూపించకూడదు, అది ఏ విషయంలో అయినా సరే రాష్ట్రం అనేది వాటిని వివక్ష చూపించకూడదు అని చెప్పింది. అంతేకాకుండా 1991 జీవోలో అప్పుడున్న బీవీఎస్సీ గ్రాడ్యుయేట్స్ కి 400 నుంచి 1200కి స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేశారండి. అది కూడా ఆన్ పార్ విత్ మెడికల్ అని చెప్పి గవర్నమెంటే అందులో జీవోలో మెన్షన్ చేశారు. అప్పుడు 200% ఒక్కసారిగా ఇంక్రీజ్ చేశారు. మత సామరస్యాన్ని భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13న నగరంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చా వేదిక సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రజా సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోకడ అవలంబిస్తుందని తెలిపారు. దీనిని అరికట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏప్రిల్ 13న జరిగే సదస్సులో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలియజేశారు. రాజ్యాంగం అట్లాగే ఇప్పటికే కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు రాజ్యాంగం ఇచ్చింది. అట్లాగే తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆరాధించుకోవడానికి, దాన్ని ప్రొపగేట్ చేసుకుంటానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. అట్లాగే గతంలో ఒకనొక సందర్భంలో ఒక ప్రార్థనా స్థలంలో వివాదం తలెత్తినటువంటి సందర్భంలో భవిష్యత్తులో దేశంలో మత సామరస్యానికి భంగం కలగకూడదు, స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జెంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా దాన్ని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనల్లో చాలా మంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశం యొక్క సమైక్యతకి సమగ్రతకి భంగం వాటిల్లుతూ ఉంది. కుల, మత, ప్రాంత, వర్గ, ధనిక, పేద తారతమ్యాలు నిర్మించడంలో కూడా అందరూ కూడా ఒక సోదరభావంతో మెలగాలి అని. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. రేపు విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకి కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు. తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవితకాలం పనిచేసే రిటైర్మెంట్ అయ్యామని చెప్పారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకి, ఉద్యోగాలకి, పెళ్లిళ్లకి వినియోగించామని తెలిపారు. 2014 సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పీఎం పింఛన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఇప్పుడు మేము ముఖ్యంగా వృద్ధులకు వచ్చే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ మేము అందరం కూడా తీర్మానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మెమోరాండం
మా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో ఎమ్మెల్యేలకి మెమోరాండం ఇచ్చారు. దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము మంగళగిరి వెళ్ళిస్తే చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేటప్పుడు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కూడా న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా మొత్తం వచ్చి నిన్న నిరసన కార్యక్రమం తెలిపాము. అలాగే దీనిలో భాగంగా రేపు పొద్దున ధర్నా చౌక్ లో మరి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపడానికి వస్తున్నారు. మాకు ముఖ్యంగా సామాజిక పెన్షన్ రావాలి. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు ఇవాళ పరిస్థితి ఏంటంటే 1000 రూపాయలు 1500, 1600, 1800 వస్తుంది. దాంతో మరి ఇద్దరు బతకటం, భార్యాభర్తలు బతకటం అంటే వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలిసిన విషయమే. కాబట్టి మాకు సామాజిక పెన్షన్ 4000 ఇవ్వాలని, అలాగే అవకాశం ఉన్న వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, మరి అందరికీ కూడా సామాజిక పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 27న చలో ఢిల్లీ ధూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలను చేశారు, కానీ ఆర్బీఐని తీసుకొచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోని ఎందుకు ప్రచురించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని, ఆయన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. 20వ ఢిల్లీలో మార్చి 26న చేలో ఢిల్లీ ధూమ్ ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షులు శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కన్వీనరు సంజీవ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు, ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్ వాలా బాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్లో కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ మహబూబ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో తాను ముందుకు వెళ్తున్నానని, తనపై పోలీస్ స్టేషన్లో ఒక పెట్టే కేసు కూడా ఇంతవరకు లేదని, పేదల పక్షాన పోరాటం చేస్తున్నారని, అలాంటి తనపై నీలాప నిందలు వేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం గాంధీనగర్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ ఉండగా అక్కడ విలేకరుల సమావేశంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ బాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కి మిత్రుడైన షేక్ బాబు అనే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలుకి పాల్పడుతున్నారని తెలిసినా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటి వ్యక్తి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో 6 సంవత్సరాల క్రితం తనని సస్పెండ్ చేశామని, పార్టీలో కొనసాగించడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాకుండా మిర్యాల వెంకట్రావు అనే వ్యక్తి కోట్ల రూపాయలు దందాలు చేశారని, అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేశారు. 10 సంవత్సరాలుగా పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ విలువలకి ప్రాధాన్యతనిస్తూ రామ్దాస్ ఆత్వాలే నాయకత్వంలో ప్రజాసేవ చేస్తున్నారని, 2019 సంవత్సరం మైలవరం ఎమ్మెల్యేగా, విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్దాస్ ఆత్వాలే భాగస్వామిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. షేక్ మాబు బోరుగడ్డ అనిల్ ముఖ్యానుచరుడు, అలాంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు గుర్తించాలని చెప్పారు. రమేష్ నాయుడు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి గోపి గారు, గన్నవరం ఇన్ఛార్జి జనార్దన్ గారు, అట్లాగే గుడివాడ కృష్ణా జిల్లా అధ్యక్షులు సజిత్ గారు, రీసెంట్ గా అధికార ప్రతినిధిగా ఈ రోజు నామినేట్ చేశాను మల్లాది ప్రసాద్ గారు, అట్లాగే వెంకయ్య గారు, అందరూ కూడా ఈ పార్టీలో ఒక కమిటీ లాగా నిర్వహించి పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నా. మరి మీరందరి సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు, కృష్ణానది నీరు వరదల కిందకి వెళ్ళిపోతుంది, సముద్రం గర్భంలో కలుస్తున్నాయి, దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ రిలీజ్ చేయడం, మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు, మీరందరూ కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి మీరందరూ తెలుసు, నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరి లాస్ట్ 2024 11 నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను. మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామ్దాస్ అత్వాలే గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే నుంచి నేను ఒక్కడే పోటీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేసి వ్యాపారులు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా ఈ విషయంలో కలగజేసుకుని తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకరించారని వారు కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు మాట్లాడారు. అయ్యదేవర, కాళేశ్వరరావు మార్కెట్ హోల్సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు గత 40 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో తమకి షాపులు నిర్మించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిందని తెలియజేశారు. ఆనాటి నుంచి హోల్సేల్ వ్యాపారం ఆ ప్రాంతం నుంచి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి రైల్వే అధికారులు మార్కెట్కి అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేసి కూరగాయల వాహనాలని లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. దీనివలన ఇటు వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ఈ విషయమై విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని కలిసి తమ సమస్యని విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు అల్లు మురళి మాట్లాడుతూ రైల్వే అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తమ సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వెన్నం రత్నారావు, ఆకిరి శ్రీను, షేక్ ఖయ్యం, సుంకర శివాజీ, పైడి వెంకటేశ్వరరావు, బూర్ల రమేష్, శేషు, భూషణం, గుండపు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ మార్కెట్ గురించి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. రైల్వే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కార్పొరేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాయకులు ఎన్ని నిర్ణయించుకున్నా ఏం చేసుకున్నా వెనకాల మా గ్రౌండ్ లో మాత్రం ఏమి ట్రాక్స్ ఆ వేస్ట్ ఎన్ని వేసినవన్నీ ఏమి గడ్డర్స్ ఏమి తీయక మమ్మల్ని చాలా లారీలు రాకోకుండా బస్సాలు మోసుకున్నానికి ఇబ్బంది పడదు. ఏంటి మా కార్మికులు చాలా ఇది ఉంటే అందరికీ ఎంపీ గారికి చెప్పాం, ఎమ్మెల్యేలు చెప్పాం, ఇంకా కమిషనర్ చెప్పాం, ఇంకోటి చెప్పాం, మా ముఖ్యమంత్రి గారు కూడా వినియోగించుకున్నాం. ఎవరు వినియోగించుకున్నా ఏమించుకున్నా అదే అట్లాగే ఆ దాంట్లోనే చేసుకుంటున్నాం తప్ప ఆ దాంట్లో ఆ స్థలంలో వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే మాట తీసుకెళ్ళి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి 12 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆయన మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో
4 ఎకరాలు శాంక్షన్ చేయించారు. బొండా ఉమ్మ గారే అప్పుడు చేయించింది. ఆయన కడతానికి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసే టైంలో ఈ కమ్యూనిస్టులు మేము ఇచ్చింది ఇల్లు కట్టుకుంటాను కానీ మీరు కమర్షియల్ గా మార్కెట్లు కట్టుకుంటాను కాదని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేసినందువల్ల ఆగిపోవడం అలాగే కంటిన్యూ అయిపోయింది తప్ప ఇంతవరకు ఏమీ దాని గురించి పట్టించుకున్న పాపని ఎవరు లేరు. మళ్ళీ అదే దృష్టికి మళ్ళీ బొండా ఉమ్మ గారి దగ్గర తీసుకెళ్తే న్యాయం చేస్తాను, నేను మీకు ఏర్పాటు చేస్తాను, మీ ఇంకా అదనంగా 2 ఎకరాలు 3 ఎకరాలు కలిపి చేస్తాను అని అన్నారు. దాన్ని మేము అంతా ఆలోచించుకొని చేస్తాం. నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున ముఖ్య సమావేశం జరిగిన ఉద్దేశం ఏంటంటే, అయితే గతంలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర హోల్సేల్ మార్కెట్ వ్యాపారం చేసుకునేవాళ్ళం. తర్వాత జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని 1986లో రాజీవ్ గాంధీ పార్కులోకి మమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్నటువంటి మార్కెట్లో 1992లో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 34 సంవత్సరాలు ఇక్కడే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో వ్యాపారం చేస్తా ఉన్నాము. అయితే గత 2 నెలల పాటు కూడా రైల్వే వారు వేస్ట్ మెటీరియల్ తెచ్చి మీ ఎగుమతులు చేసే స్థలంలో వాళ్ళు వేయడం జరిగింది. అలా వేయటం వల్ల రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఆటో వర్కర్స్ యూనియన్ అందరూ కూడా చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దుగా కూడా కార్మికులు మేము శాలరీ మొయ్యలేమండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అయినా చేస్తే మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మార్కెట్ రావడం కూడా జరిగింది. కానీ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం కానీ ఎటువంటి స్క్రాప్ తీయకుండా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున చెప్పడం జరుగుతా ఉంది. అది ఈ సందర్భంగా ఈ కొత్తగా మాలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ లో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు అలాగే బయట వ్యాపారస్తులను కలుపుకొని తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. క్షేమ సమాచారాలని కనుక్కున్న సీఎం ఆరోగ్యం కాపాడుకోవాలని సీఎం సూచన. యూనివర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు చేపట్టామని మంత్రి లోకేష్ వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏఈలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. జడ్జి ఎదుట బోరును విలిపించిన సినీ నటుడు పోసానికి దక్కని ఊరట. పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.